రాష్ట్ర ప్రజలను సీఎం చంద్రబాబు నమ్మించి మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు విమర్శించారు. మోసం చేసినట్లు ఆయన నోటితోనే చెప్పారని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సూపర్ 6 పథకాలు అమలు చేయలేమని అన్నారని చెప్పారు. ప్రతి ఒక్కరికి పథకాలు అందిస్తామని నమ్మించి ఓటు వేయించుకున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ ఇచ్చిన వాగ్దానాలనే కాకుండా పేదల కోసం అనేక పథకాలు అమలు చేశారని అన్నారు. తప్పదే ఖచ్చితంగా జరుగుతుంది. ఇవాళ ఇంకొకటి ఏంటంటే పెద్ద నిరుద్యోగ భృతి అన్నాడు. సుమారుగా 83 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఎంత ఇవ్వాలంటే 12,48 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలి. 12,000 కోట్ల 45 లక్షలు 12,000 కోట్లు ఇచ్చాను అంటే 12,000 కోట్లు. అట్లాగే పిల్లలకి 72,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఇదంతా 7,200 కోట్ల రూపాయలు. ఇదంతా ఎక్కడ తెచ్చిస్తామని ఆలోచన ముందు లేదా? నీ 14 ఏళ్ళ అనుభవం నీకు తెలియదా? ఏదైతే అయింది ముందు జనాన్ని నమ్మించుకుందాం, ఓటు ఎంచుకుందాం అనుకున్నారు. నువ్వు నమ్మించావు, ఓటు ఎంచుకున్నావు. ఇవాళ ప్రతి పాపాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసి నిందించడం అనేది చాలా తప్పు. ఇదంతా ప్రజలకు అర్థమవుతుంది. ప్రజలకు అర్థమయ్యేటట్టు కూడా మేము కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఇదేమైనా నువ్వు మాత్రం నమ్మించి జనాన్ని ప్రజలు మోసం చేసావు, నమ్మక ద్రోహం చేసావు. ఖచ్చితంగా దీనికి తగిన గుణపాఠం తెలుగుదేశం ప్రభుత్వం అందించక తప్పదే ఖచ్చితంగా జరుగుతుంది. ఇవాళ ఇంకొకటి ఏంటంటే పెద్ద డ్రామాలు ఏంటంటే ఏదన్నా పాపం పని పవన్ కళ్యాణ్ గారితో చేయించడం. తిరుపతి లడ్డూ సంగతి ఒక మాట అన్నావు, అది ఈయన భుజాన్ని వేసుకుని తిరిగాడు. అదేంటో ప్రజలందరికీ తెలిసిపోయింది. అందులో కల్తీ లేదని, అది నువ్వు నీ సృష్టి అని అర్థమైంది. అది ఎవరికి ఆపాదించావు? పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించావు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు రావడానికి కావాల్సిన పనులన్నీ ఆయనతో చేయించారు చంద్రబాబు నాయుడు గారు. ఇదంటే వీళ్ళెవరో భరాల్సిన. ఇంతకు ముందు ఒకసారి చెప్పాను మీకు, అవనగడ్డ బుద్ధాప్రసాద్ గారు జన సైనికులు చేయండి, నా ఆఫీస్ ముట్టడి, ఇల్లు ముట్టడి అని ఇచ్చినప్పుడు నేను చెప్పాను. అంబట బ్రాహ్మణయ్య గారిని మోసం చేసి, వాళ్ళ అబ్బాయిని మోసం చేసి తెలుగుదేశం సీటు సంపాదించుకున్నట్టుగానే మళ్ళా మిమ్మల్ని అందరినీ ఒక ట్యాప్ ఆమె బ్యాట్ పట్టింది.